ఓం నమో వెంకటేశాయ. మహనీయులు, పెద్దవారు, గురువులు, పూజ్యులైనటువంటి పెద్దల కోసం మనం ఎంతగా చెప్పుకున్నా, ఎంత చెప్పినా తక్కువే. అందులోనూ చిన్నజీయర్ స్వామివారు వంటి వారు మహనీయులు, పెద్దల కోసమైతే మనం మాట్లాడాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని, నోరు దగ్గరెట్టుకొని మాట్లాడాలండి. నోరు దగ్గరెట్టుకొని మాట్లాడాలి. ఏదో నోరుంది కదా అని ఇష్టాసారం మాట్లాడటం అది సమంజసం కాదు. మహనీయులు ఒక మాట అన్నారంటే దానికి ప్రమాణం అంటూ ఉంటూనే ఉంటుంది. ఏ చిన్న ప్రమాణం లేకుండా అటువంటి మహనీయులు ఏమీ మాట్లాడరు. ఎందుకంటే అటువంటి మహనీయులు వాక్కే వేదవాక్కు. అటువంటి మహనీయులు వాక్కు అపారమైనది. కనుక ఒకవేళ అందులో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అది తప్పనిపిస్తే ఖండించే విధానం ఒకటుంది. కానీ ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్స్‌లో పడి కొందరు విద్యుత్ లేని వాళ్ళు కూడా నోటికొచ్చింది ఏది పడితే అది వాగేస్తున్నారు. దాన్ని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలి. అదే ఒక క్రిస్టియను ఇంకా వేరే వ్యక్తులు ఏదేదో నోటికొస్తుంది మాట్లాడేస్తుంటారు. ఉదాహరణకి శివలింగం చూసుకుంటే, శివలింగం శివలింగాన్ని తప్పుగా వక్రించే విధంగా ఒక క్రిస్టియన్ అతను నోటికి ఏదొస్తే అది వాగాడు గానీ, అప్పుడు ఇప్పుడు ఇష్టాసారంగా యూట్యూబ్ ఛానల్స్‌లో వచ్చేసి నోటికి ఏది పడితే అది వాగేస్తూ ఉన్నారు. అర్థం పర్థం లేకుండా మాటలు కూడా కొందరు వాగేస్తున్నారు. కొందరు వినయంగానే అడుగుతున్నారు. తప్పేం లేదు. ఒక అతను తప్పుగా మాట్లాడితే అది తప్పు, ఒప్పా అని విశ్లేషించే విధానము ఒకటి ఉంది గానీ, వాడు, వీడు అనడం అది సమంజసం కాదు. అది పూర్తిగా విరుద్ధం. ఒక పరంపరగా ఉండేటటువంటి మహనీయులు, సద్గురువుల్లాంటి మహనీయులు వంటి వారు ఎప్పుడూ మనకి ఆదర్శమైన వాళ్ళు, ఆదర్శప్రియులు. అటువంటి వారి పాద అడుగు జాడల్లోనే సవ్య సమాజం మంచిగా నడుస్తుంది. కనుక అటువంటి మహనీయుల కోసం మనం మాట్లాడేటప్పుడు, మనం అతను తప్పుగా మాట్లాడితే తప్పు అని చెప్పే విధానంలో మంచిగా చెప్పాలి. అంతేగాని వాడు, వీడు అంటూ కొందరు యూట్యూబ్ ఛానల్స్‌లో ఎక్కిపోయి ఇష్టాసారం వాగేస్తూ ఉన్నారు. అది సమంజసం కాదండి. అతను ఆదర్శం, ఎందరికో మార్గదర్శం. అయితే ఇదంతా ఎవరి కోసమో చెప్పడం లేదు. మన చిన్నజీయర్ స్వామివారి కోసం చెప్తున్నా అండి. అటువంటి మహనీయుల కోసం మనం మాట్లాడాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుండాలి నాకు తెలిసి. అటువంటి మహనీయుల పాద స్పర్శ మనకు తగలాలనే కోరికే అత్యుత్తమమైనది అనమాట. శ్రీరామ్. అయితే ఈరోజే మన చిన్నజీయర్ స్వామివారు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్నారన్నమాట. దర్శించుకొని ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ఆయన పాదయాత్ర దేనికోసం ప్రారంభించారంటే అండి, రైతుల కోసం ప్రారంభించారు. రైతుల కోసం ప్రారంభించారంటే ఒకప్పుడు రైతు సమాజం ఎలా ఉండేది, ఇప్పుడు ఈ నూతన యుగంలో సమాజం ఎట్లా ఉందంటే అంతా కలుషితమైపోయింది. అంతా కలుషిత ప్రభావమైనటువంటి సమాజాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఈ కలుషితమైనటువంటి సమాజంలో మహనీయులు ఉద్ధరించాలి. అటువంటి మహనీయులు ఉద్ధరించబట్టే సమాజం మళ్ళీ ఉద్ధరించబడుతుంది. అటువంటి మహనీయులే మన చిన్నజీయర్ స్వామివారు. అటువంటి మహనీయులు పాదధూళితోనైనా ఇంకా సమాజం బాగుపడుతుందండి.